మళ్ళీ అంత ధైర్యం ఉన్న మీరు 2014 ఎన్నికల్లో అదే మహిపాల్ రెడ్డి గారి మీద ఎలా ఓడిపోయారు? దానికి దీనికి ఏం సంబంధం అండి? ఇప్పుడు 2014 ఎలక్షన్లో మంచి మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఓడిపోయారు. ఒకరితో సంబంధం లేకుండా నందీశ్వర్ గౌడ్ గారికి నియోజకవర్గంలో మంచి పేరు, అభివృద్ధి పరంగా మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటే ఎందుకు గెలవలేరు? వేవ్ కదా సరే. అప్పుడు తెలంగాణ ఎడ్యుటేషన్ చేసి తెలంగాణ వచ్చిన తర్వాత మేము ఇలా తెలంగాణ ఇచ్చి రోడ్ల మీద తిరుగుతున్నాము. ఇదే మాటే కదా, వేవ్ ఉంటే ఎవరైనా గెలుస్తారంటారు మీరు. అంటే ఆ వేవ్ అట్లా ఉండే కదా సార్. ఇప్పుడు తెలంగాణ ఒక అంశం ఇక్కడ, వేవ్ ఉంటే గాలి అనేది ఉంటే ఎవరైనా గెలుస్తారు అంటారు మీరు. చాలా ఉంటుందండి, 70% ఛాన్సెస్ ఉంటాయి. మరి 1987లో ఎన్టీఆర్ గారి హవా ఫుల్గా ఉన్నా అప్పటికే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెంది తిరిగి ఎంపీపీగా మీతో బరిలో నిలిచిన జైపాల్ గారి మీద కాంగ్రెస్ అభ్యర్థిగా మీరు ఎలా గెలిచారు? అప్పుడు పరిస్థితులు వేరు కదా సార్. అప్పుడు పరిస్థితులు వేరుండే. అప్పుడు ఏంటంటే యంగ్ ఉంటే నేను జనరల్గా ఫ్రెష్ క్యాండిడేట్, టంక్సాల నుంచి వచ్చిన కొత్త సిక్కర్ ఉంటే ఒక్క గీత కూడా ఏం లేకుండా నా మీద, అర్థం కదా, క్లీన్ చిట్ ఉంటే అదే కొద్దిగా వేవ్ వచ్చి యూత్ కదా, 20 సంవత్సరాలు 21 యంగ్ ఉన్నాడు యూత్ అంతా నాకు ఫాలోయింగ్ ఉండే. యూత్ అంతా నాకు వన్ సైడ్ సపోర్ట్ చేయడం వల్ల నేను అప్పుడు మొన్న కూడా నేను గెలుస్తుండే సార్ తప్పకుండా. నాకు తెలుసు ఎంపీగా కేసీఆర్ గారు నిలబడిన తర్వాత నేను ఎట్లా గెలుస్తాను. ఇప్పుడు ఆయన ఒక పెద్ద లీడరు, రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మంచి ఎడ్యుకేషన్ చేసి అప్పుడే తెలంగాణ వచ్చింది. మాకు తెలుసు అక్కడ మేమంతా సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాం. ఇప్పుడు ఓడిపోతామని తెలిసి కూడా మేము కాంగ్రెస్ నుంచి కాంటాక్ట్ చేసినాం, ఎందుకంటే మా బ్లడ్ కాంగ్రెస్ కాబట్టి. మహిపాల్ రెడ్డి గారి మీద పోరాటం ఆగుతుందా, కొనసాగుతుందా? పోరాటం ఎందుకు ఆగుతుందండి? మా పార్టీ మా పోరాటం తప్పకుండా ఉంటుంది. మీకు ఎంతమంది సంతానం అండి? నాకు 3, 2 కొడుకులు, 1 కూతురు. ఓకే, కూతురు ఏం చేస్తారు? బిజినెస్, వ్యాపారం. ఆమె మ్యారేజ్ అయిందా? అయిపోయింది. అమ్మాయి పేరు అనిషా. అల్లుడు ఏం చేస్తారు? బిజినెస్. అండి. కొడుకులు ఇద్దరు పెద్దవాళ్ళ? పెద్దోడు మైన్స్ ఉన్నాయి, ఇప్పుడు బిజినెస్ క్రషర్ ఉంది. పేరు? అభిషేక్ గౌడ్. ఏం చదువుకున్నారు ఆయన? ఆయన బీటెక్ చేసి. బీటెక్ చదివి బిజినెస్. చిన్న అబ్బాయి డిగ్రీ చేసిండు. ఓకే, అతనే బీటెక్, ఇతనేం డిగ్రీ. వాడు ఆయనకి ఇష్టం లేకుండా బీటెక్ చేయాలని బీకామ్ చేసిండు. చిన్న అబ్బాయి ఏం చేస్తున్నారు? బిజినెస్ చేస్తుండే. ఇప్పుడు వాడు కూడా మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ కొడుకుల హవా సాగింది, మొత్తం ఎక్కడ చూసినా కూడా ఒక రౌడీల్లా వ్యవహరించారు నందీశ్వర్ గౌడ్ గారి కుమారులు అని అంటుంటారు, ఎందుకలా? లేదు, అంత ఉట్టి రూమర్స్ సార్. అది ఉట్టిగా అపోజిషన్ వాళ్ళు ఏం దొరకలేదు వాళ్ళకు, ఏదో ఒకటి బురద చల్లాలి కదా మీద.